ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచారు. మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేశారు నాయన. కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ముఖ్యంగా గతించిన నెల మాసమంతను కూడా మమ్మల్ని కాపాడారు. క్రొత్తగా తండ్రి ఈ యొక్క ఆగస్టు నెలలో తండ్రి మరొక శ్రేష్టమైన దినంలో మమ్మల్ని నిలవబెట్టారు నాయన. మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ నెలంతను కూడా తండ్రి మీ కాపుదల కోసం మేము ప్రార్థిస్తుండగా అయ్యా, మీ సహాయము మాలో ఉన్న ప్రతి బిడ్డకును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనము, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము అని కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా, అవును తండ్రి, మేమందరము కూడా మీ స్తుతిని ప్రచురపరచులాగున మా నోటిని, మా పెదవులను తెరవాలి నాయన. అవునయ్యా, గతించిన ఎన్నో సంవత్సరాలు తండ్రి, గతించిన ఎన్నో నిమిషాలు తండ్రి, మీ కాపుదల మాకు దయచేశారు. మా జీవితంలో మేలులతో నింపారు తండ్రి. మా కుటుంబాల్లో ఆశీర్వాదాలు దయచేశారు నాయన. అయ్యా, ప్రతి విషయంలోనూ తండ్రి మాకు తోడయుండి నడిపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించేవారిగా మేము ఉండాలి తండ్రి. అయ్యా, ఈ రోజున ఎవరైతే స్తుతించలేని వారిగా ఉన్నారో, ఎవరైతే మీ యొక్క మహిమను అయ్యా గుర్తించక, మీరు చేస్తున్న కార్యాలను తండ్రి వారు గుర్తించక, ఇంకా తండ్రి మీ నామాన్ని స్తుతించకుండా, అయ్యా మిమ్మల్ని ఆరాధించకుండా జీవిస్తూ ఉన్నారో, అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాం, వారు కూడా ఈ రోజు నుంచి మిమ్మల్ని స్తుతించును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, అయా యొక్క నూతన నెలలో తండ్రి, అయా మమ్మల్ని మేము సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. మీకు విరోధంగా అయ్యా, మీకు ఆయాస్కరంగా ఈరోజు ఈ నెలంతా కూడా మేము ఉండకుండా సహాయం దయచేయండి. మీ నామాన్ని ఘనపరిచేలాగానే, మీ నామాన్ని మహిమపరిచే వారిగానే మేము ఈ రోజు ఉండడానికి సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈ రోజున మా పనులను మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మేము చేస్తున్న ముఖ్యంగా పరిచర్యలన్నింటినీ మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. వాటన్నిటిలోనూ మాకు ఫలితాన్ని దయచేయండి నాయన. ఏ అడ్డులు, ఏ విరోధులు, ఏ ఆటంకాలు ఈ రోజున ఈ నెలన మాకు ఎదురవ్వకుండా మమ్మల్ని క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఫలించేవారిగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, అదేవిధంగా ఈ రోజున మా ప్రతి ఒక్క ప్రయాణమును కూడా దీవించండి తండ్రి. మేము వెళ్తున్న వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. మేము వెళ్తున్న తండ్రి ప్రతి ఒక్క మార్గంలో తండ్రి మీ దేవదూతల కంచె దయచేయండి. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మేము కలిగి ఉండేలాగున కృప చూపించండి. అదేవిధంగా నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉండబోతున్న బిడ్డలందరినీ బట్టి అడుగుతున్నాం, బిడ్డలపైకి ఏ దుష్టుడు రాకుండా వారిని కాపాడండి తండ్రి. ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. వారిలో ఉన్న టెన్షన్ని, వారిలో ఉన్న భయాన్ని తీసివేయమని, అనుకూలంగా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు, వారికి కూడా మీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. అయా, ముఖ్యంగా ఈ రోజున ఎవ్వరు కూడా, మాలో ఉన్న ఏ బిడ్డ కూడా తండ్రి ఆకలితో అలమటించేవారుగా ఉండకూడదు, అనారోగ్య సమస్యలతో బాధించబడకూడదు నాయన. ఆర్థికంగా కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు నాయన. అటువంటి విధంగా సమృద్ధికరంగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మేము తండ్రి సమాధానంతో, శాంతితో, క్షమించే హృదయంతో జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఎవరి పట్లను అనుచితంగా మేము ప్రవర్తించకుండా, మా విలువైన సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా, ఈ లోక ఆకర్షణలకు మేము గురి కాకుండా తగిన జ్ఞానమును, తెలివిని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీ కృపతో, మీ దయతో మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున మేమందరము కూడా మీ యొక్క బలమైన నామాన్ని ప్రకటించే వారిగా, సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.